Showers of blessing, showers of blessing we need. Praise the Lord. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించి ఈనాటి దేవుని వాగ్దానం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ద వన్ హూ స్టాండ్స్ ఫర్మ్ టు ద ఎండ్ విల్ బి సేవ్డ్. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. దేవుడిచ్చిన ఈ నూతన దినములో ఒకసారి మనం తీక్షణముగా ఆలోచన చేస్తే మన జీవన ప్రయాణం వాస్తవానికి ఒక పోరాటమే. ప్రతిదినం ప్రతి క్షణం ఎన్నో పరిస్థితులను ఎదురీదుతూ ముందుకు సాగాలి. ఎన్నో వ్యతిరేకతలు ఎదుర్కొనవలసి రావచ్చు. మరెన్నో బలహీనతలను పోరాడవలసి రావచ్చు. మరెన్నో వెనక్కలాగే పరిస్థితుల నుండి దాటవలసి రావచ్చు. సమాధానాలు లేని అనేకమైన ప్రశ్నలు, మనము ఢీకొనటానికి ధైర్యము చాలన్నటువంటి సన్నివేశాలు, సమయాలు, ఇలా ఎన్నో అనుభవాలతో సంతోషం, దుఃఖం, శోధన, ఓదార్పులతో కూడిన సుదీర్ఘమైన ప్రయాణమే మన జీవితం. వీటన్నిటి నేపథ్యంలో కూడా దేవుడు క్షేమాన్ని అనుగ్రహించి నువ్వు ఎదుర్కొన్న ప్రతి వ్యతిరేకతను, ప్రతి పరిస్థితిని, బలహీనతను దాటించి నీకు మరి ఒక నూతన దినం అనుగ్రహించాడు. లేఖనం అంటుంది, కార్యం ఆరంభము కంటే అంతమే శ్రేష్టమైనది. చాలాసార్లు మంచి ఉద్దేశాలతోనే, ఆశయాలతోనూ ప్రయాణం ఆరంభిస్తాం. కానీ ఊహించినటువంటి పరిణామాలు, ఆర్థికపరమైనటువంటివి, ఆరోగ్యపరమైనటువంటివి, అనేక రకాలైన పరిస్థితులు నీ చుట్టుముట్టి ఉన్నప్పుడు, నీ బలహీన సమయంలో శత్రువు నీ మీద దాడి చేస్తూ నీ ఏకాగ్రతను భంగము కలుగ చేయటానికి ప్రయత్నిస్తాడు. ఈ నేపథ్యంలో తడబడి మనం వేసే ప్రతి అడుగు కూడా భారమైనదిగా, ప్రతి శ్వాస కూడా చాలా కష్టమైనదిగా చేస్తాడు అపవాది. మన ప్రయాణాన్ని జాగ్రత్తగా ఒకసారి చూసుకుంటే ఇలాంటి అనుభవాలలో మనం ఎన్నోసార్లు ప్రయాణం చేసి ఉండవచ్చు. కానీ శోధనకు కూడా అనేక ప్రభావాల చేత మనము లోబడిపోయి ఉండొచ్చు. నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు, నిన్నింకను ప్రేమిస్తున్న దేవుడు ఈ ఉదయ కాలము నీతో మాట్లాడుతున్నాడు. శోధన సహించువాడు ధన్యుడు. అవును, శోధనలు వస్తాయి. నీ విశ్వాసాన్ని కోల్పోకు. భారమవుతున్నటువంటి ప్రతి అడుగులో కూడా నీతో దేవుడు ఉన్నాడు. నీ పాదము తొట్టిల్లదు, నీ అడుగు తడబడనివ్వడు ఆయన. నీ బలహీన పరిస్థితుల్లో స్వస్థపరచు దేవుడు. దావీదు మాటలు జ్ఞాపకము చేసుకుందాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అని. ఈ మాటలు వింటున్న ప్రియదేవుని జనాంగమా, ఒకవేళ ఈ నేపథ్యములో ఈ నూతన దినాన్ని నువ్వు ఆరంభిస్తే అధైర్యపడకు. నువ్వు ధైర్యము తెచ్చుకో. నిబ్బరము కలిగి దేవుని వైపు చూడు. ఎందుకనగా యుద్ధము ఆయనదే. సర్వశక్తిమంతుడైన దేవుడు నీతో పాటు ఉన్నాడు. నువ్వు దేవుని విస్మరించి నీ భయము కొలది నువ్వు భయపడుతూ నువ్వు పరిగెత్తిన కొలది నువ్వు తరమబడతావు. స్థిరమైన విశ్వాసములో నీ ప్రయాణాన్ని దృఢపరచుకో. ప్రతిదినం నీ భారం ఆయన భరిస్తూ ఉన్నాడు. ఆయన యందు విశ్వాసము కలిగి అంతము వరకు సహనముతో నమ్మకంగా నువ్వు సాగిపో.
నీ పరిస్థితులను చూడొద్దు. నీ ప్రశ్నలను ఆలోచన చేయకు. శ్రమ కలుగుతున్న శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి నువ్వు ముందుకు కొనసాగిపో. నిన్ను ప్రేమించే దేవుడు నీ కొరకు ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నీ మీద కృంభరించబోతూ ఉన్నాడు. నీ భారం ఆయన మీద మోపు. ఆయనను నమ్ముకో. ఆయన నీ కార్యము నెరవేర్చువాడు. నువ్వు ఆరంభించిన పని, నువ్వు ఆరంభించిన ప్రయాణం మధ్యలో విడిచిపెట్టొద్దు. ఏ పరిస్థితులే ఎదుర్రాని, ఏ బలహీనతలే నిన్ను కృంగదీయటానికి సిద్ధపడని, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. నువ్వు రక్షింపబడాలని నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిస్థితులు సరిచేసే దేవుని వైపు చూస్తూ ఆశ కలిగి విశ్వాసముతో ఆయన వైపు నీ కన్నులెత్తి నీ చేతులు ఆయనకు అప్పగించి నీ ప్రయాణమంతటిలో ఆయన సిద్ధపరిచిన మేలులతో కృపలతో నింపులాగున సిద్ధపడి నూతన దినం ప్రార్థనాపూర్వకంగా ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. అవును ప్రభువా, అనేక సార్లు అనేక విషయాలు, అనేక పనులు మేము ఆరంభించి శోధనల చేత, బలహీనతల చేత మధ్యలో విడిచిపెట్టేవారముగా ఉంటున్నాం. మా విశ్వాసములో, మా ప్రార్థన జీవితంలో నీకు నమ్మకంగా ఉండటంలో కూడా మేము తప్పిపోతున్నాం. ప్రభువా, ఈ దినము మాతో మాట్లాడారు. మేము నమ్మకమైన బిడగా అంతము వరకు సహించే సహనాన్ని, ఓర్పును మాకు అనుగ్రహించి మీరు సిద్ధపరచిన మేలు మేము పొందుకొని అనేక మందికి దీవెనకరముగా మేము నిలుచులాగిన సహాయము దయచేసి బలపరచమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.